జనాలకి జ్ఞాన బల్బు వెలిగించడానికే నేను పాదయాత్ర చేస్తున్నానంటున్నాడు చంద్రబాబు. చైనాలో మావోలాగా కాకుండా కొంచెం మేటర్ పెట్టి పని చేయమంటున్నాడు. ఈ జింగం పింగి ముచ్చట్లేందో మనం ఏందాం రండి. బాబో, ఆ చైనా కబుర్లేందో కూసింత చెప్పు, ఇన్ని తరిస్తాం. నేను ఏదైతే ఈ కంట్రీ బాగుపడాలి, ఈ స్టేట్ బాగుపడాలనుకున్నానో అది కాకుండా ఇంకేమైనా జరిగిందా? మీలో అవేర్నెస్ వచ్చినప్పుడు తప్ప ఇది సాధ్యం కాదు. అవేర్నెస్ కోసం అందరూ బాలయ్య సినిమాలు చూడాలంటావా ఏంది కామెడీగా? కొంతమంది కుర్రవాళ్ళకి మీకు కొంతమంది బ్యాడ్ ఐకాన్స్ కూడా తయారయ్యారు. ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని కొంతమంది అప్రిషియేట్ చేసి నాకు అర్థం కాల, మతిపోయింది. డొక్కు సైకిల్ మీద తిరిగి హెలికాప్టర్ కొనుక్కున్నాడనే. ఏదైతే ఏముందిలే, మరుగుదొడ్డి కూడా బంగారంతో చేయించుకున్నాడంటగా. వీళ్ళు అనుకున్నారు గాలి జనార్దన్ అంటే వస్తే ఇంటికి 1 కేజీ బంగారం వస్తుంది అనుకున్నారు. ఆయన దగ్గర అంతుందా ఏంది? ఇప్పుడు ఆయన సౌరు వదిలిందిగా జైల్లో. అలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా ఐకాన్స్ గా తీసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా మహాత్మా గాంధీ అనుకున్నావా ఏంది ఆదర్శంగా తీసుకోవడానికి? ఇప్పుడు జగన్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కాదు. రియల్ గా చెప్తున్నా. మొహమాటం ఎందుకులే బాబు, బూతైనా నేను తట్టుకుంటాను గానీ నువ్వు గాని. అతనికి ఎడ్యుకేషన్ లేదు, లెట్ వెరీ క్లియర్. అతను చదువుకోలేదు. వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని అన్ని దొంగ కంపెనీలు పెట్టి ప్రపంచం అంతా డబ్బులు రూట్ చేసి డైరెక్ట్ గా వచ్చి సెంచలు కూడా జైల్లో చెప్పకూడదు తింటున్నాడా? ఏ పాలిటీషియన్ కూడా, ఏ వ్యక్తి కూడా ఇంత బరిదెగించి ఎక్కడ పనిచేయదు. పిల్లిలా మింగి కప్పలా పడుకున్నాడంటావా? మీరు కావాలి స్టడీ చేయండి, కేస్ స్టడీ కింద. పేపర్, టీవీ, సిమెంట్ ఫ్యాక్టరీ, హౌసెస్, 100 తరాలకు సరిపోను మింగి మొహం మార్చాడంటావా ఏంది? హౌసెస్, వల్గారిటీ ఆఫ్ డిస్పోజల్, ప్యాలెస్ 72 రూములతో హైదరాబాద్, 30 ఎకరాలతో బెంగళూరు, ఊరూరుకు ఒక ప్యాలెస్. మైసూరు మహారాజాకి ఎక్కువ, పిచ్చి దుక్కుల కంటే తక్కువలా సంపాదించుకున్నాడా? అవు ఎట్లా చేశారు ఇవన్నీ? ఎట్లొచ్చాయి అంటే చట్టం అంటే గౌరవం లేదు, చట్టం అంటే లెక్కలేనితనం. చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది కదా స్వామి. చెప్పకూడదన్నా బుద్ధి రావడం లేదంటావా? ఇప్పుడు దానికి మళ్ళా ఎగురుతారు పాలిటిక్స్. నీకు పక్కలో బల్యం అయ్యాడని కంగారు పడుతున్నావా ఏంది బాబు? మీ ఎమ్మెల్యేల్లో సగం మంది జైలు ముందు క్యూ కడుతున్నారంటగా. పిల్లి నల్ల పిల్ల, తెల్ల పిల్ల, ఎర్ర పిల్ల అనేది ముఖ్యం కాదు. పిల్లి అయితే చాలు, దానిని సంకలో పెట్టుకుంటే పర్లేదంటావా ఏంది? యాజ్ లాంగ్ యాజ్ ఆ పిల్లి కరెక్ట్ గా పనిచేస్తే సరిపోతుంది. కాబట్టి ఎకనామిక్ రిఫార్మ్ సోషలిజమా, కమ్యూనిజమా? ఏ ఇజం అయితే ఏంది బాబు? నువ్వు పేదలను మర్చిపోయి చేసావో, కాటేస్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు. రైతుల్ని నువ్వు దెబ్బ కొడితే రైతుల పేరు చెప్పుకొని మరొకరు జనం సొమ్ము తిన్నాడు. పెద్ద తేడా ఏముంది చెప్పు? ఇప్పుడు చైనాలో మావో విగ్రహాలని దిగేస్తున్నా. ఎందుకు బాబు? ఏపీలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూసాక సిగ్గయిందా ఏంది? ఇక్కడ మీరు అవినీతి పరులను సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తే ఇంకా కూడా రాజకీయ నాయకుల్నే జనం నమ్మే రోజులు పోయాయి కానీ నువ్వు చెప్పు స్వామి. 1,00,000 విగ్రహాలు పెట్టారు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు. ఎందుకు పెట్టారు 1,00,000 విగ్రహాలు? ఎలక్షన్ల టైంలో వాటిని చూసి ఓటేస్తారని. ఇది కూడా తెలియదా రాజా నీకో? రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? పంచి కట్టుకొని స్మైల్ ఇచ్చాడంటావా ఏంది కామెడీగా? 1,00,000 కోట్లు దోచి కొడుకు కప్పచెప్పాడు, కొడుకుని జైలు పంపించాడు అని చెప్పగలుగుతా. నేను ఇక్కడ రాజశేఖర రెడ్డి ఇంకొకరు అనేది కాదు. సొసైటీ ఈజ్ కన్సర్న్, సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్. సమాజం కోసం మాట్లాడినా నువ్వు అల్టిమేట్ గా నాకే ఓటేమంటావు కానీ ఇంక పోయిరా గురు. రోడ్డు మీద వీరంగం చేయడంలో మంత్రి దానం నాగేంద్ర తర్వాతేనంట ఎవరైనా. ఆయన వ్యవహారం ఐపీఎస్లకే సిరాకు పుట్టించిందంటే మనోడు ఏ రేంజ్ లో బరి తెగించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈయన మాత్రం తాను ప్రజా సమస్యలు తీర్చడానికే పుట్టుకొచ్చిన సెగువీర లాంటోడని తెగ జబ్బలు తరుచుకుంటున్నాడు. ఈ పిండుడి వ్యవహారం ఏందో మనం ఏందాం రండి. దానం బయటేమో కళ్ళకు అద్దాలు పెట్టి హీరో రేంజ్లు బిల్డప్లు ఇస్తావు, కానీ మీడియా ముందుకు వస్తేనే పిల్లిలాగా మారిపోతావు ఏంది? అసలు ఏంది నీ నస? ప్రత్యేకంగా చిరంజీవి గారి గురించి నిన్న కొంతమంది ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవునా? ఏమని ఏంది? ఆయన రాజకీయాల్లో మియాం టైప్ అనే, దగాస్టార్లకే మెగాస్టార్ అనే? వాళ్ళు ఇచ్చినటువంటి మాట చూస్తే వాళ్ళకి ఇంకా రాజకీయాల్లో ఓనామాలు కూడా తెలియదు. వాళ్ళు పాలిటిక్స్ లో సిరు కంటే సీనియర్లే సామి. నువ్వు ఏదో టైం పాస్ కి మెగాస్టార్ కి వంత పడుతున్నావు అని తెలుసులే. నిన్న మొన్న ఏదో దొడ్డిదారిలో వచ్చిన వాళ్ళు ఆయన ప్రజల ద్వారా వచ్చాడు,
ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడ్డ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయ్యాడు. మెర్జ్ అయినప్పుడు ఎమ్మెల్యే జెండా బీకాక ఎంపీ అయ్యి మంత్రి అయ్యాడంటావా ఏంది? ఎన్నుకోబడ్డా లేదా ఆయన ప్రజల ద్వారా? నీకు అనుమానం వచ్చే ప్రశ్నలు నన్నెందుకు వేస్తావు రాజా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ మహబూబ్ నగర్ లో పోటీ చేశాడు. మహబూబ్ నగర్ కల్వకుర్తిలో ఓడిపోయాడా లేదా? లింకు లేకుండా ఈ సొల్లేంది స్వామి? ఆయన ఓడిపోయాడు సరే, నువ్వు టికెట్ రాకపోతే టీడీపీ జెండా పెట్టుకుని గెలవలేదా ఏంది? మీరు మీ నాయకుడు ఏం చేస్తున్నారని మీరు ఆలోచించుకోండి. వాళ్ళ లీడర్ పాదయాత్రలో బిజీగా ఉంటే వీళ్ళు ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉన్నారులే. గురిగించ కింద ఉన్న మచ్చ చూసుకోకుండా దేశంలో ఉన్నదాన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏది మాట్లాడినా మత్త చూసుకోవాలంటావు. మరి నీ మత్త సంగతి ఏంది రాజా? కారులో కూర్చొని ఎవరినో పోలీసుల ముందే కొట్టించావంట. ప్రజా సమస్యలు ఎక్కడ వస్తే అక్కడ స్పందించడమే మా బాధ్యత. అన్నీ నువ్వే చూసుకునేంత పుడింగివైతే మరి పోలీస్ స్టేషన్లు ఎందుకు రాజా? అధికారం ఉన్నా లేకపోయినా అది మా ప్రియారిటీ కాదు. పవర్ లేకపోతే ఛార్జింగ్ లేని బ్యాటరీ మాదిరిగా నువ్వు ఎక్కడ పడుకుంటావో మాకు తెలుసులే. నువ్వు కోతలు పోయి మాకు. వాళ్ళు చెప్పిన వర్షనే తీసుకున్నారు, నా వర్షం ఎప్పుడైనా తీసుకోవడానికి ప్రయత్నం చేశారా? ముందు నువ్వు మంత్రి అన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ వర్షన్ ఎవరికి కావాలి రాజా? నా కంప్లైంట్ తీసుకున్నారా? నేను దూషించినట్టు ఎక్కడన్నా ఒక్క దాంట్లో మీడియాలో కానీ క్లిప్పింగ్స్ ఉంటే నేను ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్ఐని మీడియా ముందే బూతులు తిట్టింది మర్చిపోయావా ఏంది? మినిస్టర్ అయినంత మాత్రాన పుడింగి అనుకుంటే నీ వల్ల సర్కార్కి బ్యాడ్ నేమ్ వస్తుంది రాజా. తా చెడ్డకోతే వనం అంతా గబ్బు కొట్టించినట్టు అవుద్ది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా బంజారాహిల్స్ దురదృష్టంగా ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నా ఇంటి పోయే దారిలో ఉంది, వచ్చే దారిలో ఉంది. ఉంటే నీ శంశాలే మినిస్టర్లు అనుకుంటున్నావా ఏంది? అయితే లేమని గారు అడుగుతున్నాను క్వశ్చన్. ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ అయితే మీరు ఆగి ఏమైనా అడుగుతారా అడగరా? చెప్పు. అడగతాం, అంతేగాని పవర్ ఉంది కదా అని బలహీనుల్ని బాధరు రాజా. అది మానవత్వం అనిపించుకుంటుంది. వాడు మావోడా బయటివాడని కాదు. అవునా? బయటోడిని పోలీసులు ముందే గుమ్మితే ఏం మానవత్వం అనిపించుకుంటారు జహాపన? అది కనీసం మానవత్వం లేకుండా మనం ప్రవర్తించలేము. మన దిల్సుఖ్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్ అయితే నేను మొట్టమొదటి మనిషిని అక్కడికి వచ్చాను. ఏమైనా పోలీస్ సెక్యూరిటీ ఉందా లేదా అని చూసుకొని వచ్చావా? పోలీసులు కూడా తర్వాత కొంత అక్కడ లోకల్ పోలీస్ తప్ప మిగతా పోలీసు ఎవరు రాలేదు. ఆ పోలీసుల్ని చూసుకునే పోయి ఉంటావులే. ప్రజా సమస్యల మీద మేము ఉంటాం. ఎప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏందని అడిగాను. అడిగిన తర్వాత నా అధికార దుర్వినియోగం చేసినట్టుగా పేపర్లు వచ్చింది. అడిగితేనే దుర్వినియోగం అన్నారా? గురువింద కింద సామెత గుర్తు తెచ్చుకో రాజా. మా బాగా క్లారిటీ ఇచ్చావు కానీ ఇంక పోయిరా గురు. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.